శ్రీరామ 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 సీతారామ కళ్యాణంలో లగ్నాష్టకాలు ఉంటాయండి. వేద స్వరాల మధ్య ఘంటానాదం వినిపిస్తూ మంగళక్షణం సమీపిస్తున్నప్పుడే పలికే ఆ మంత్రాలే లగ్నాష్టకాలు. లగ్నాష్టకాలు అంటే ఏమిటి? లగ్నము అంటే ముహూర్తము, అష్టకము అంటే 8 శ్లోకాలు. అంటే పెళ్లి సుముహూర్త సమయంలో చదివే 8 పవిత్ర శ్లోకాల సమాహారాన్నే లగ్నాష్టకాలు అంటారు. ఇవి శ్లోకాలు కాదండి, దైవాలకు సాక్షిగా పిలిచే మంగళనాదాలు. సీతారామ కళ్యాణంలో లగ్నాష్టకాల ప్రాముఖ్యత ఏమిటి? సీతారాముడు, రాముడు, సీత ఈ దివ్య వివాహంలో మంగళసూత్రదానికి సమయానికి ముందు లేదా జీలకర్ర బెల్లం పెడుతున్నప్పుడు సమయంలో కానీ పండితులు ఈ లగ్నాష్టకాలు పఠిస్తారు. ఆ క్షణం కాలం నిలిచిపోయినట్టుగా ఉంటుందండి, దేవతలు దిగి వచ్చినట్టుగా ఉంటుంది. లగ్నాష్టకాల ఉద్దేశం ఏంటి? శుభముహూర్తం స్థిరపడాలి, దాంపత్య జీవితం సుఖంగా ఉండాలి, దేవతల అనుగ్రహం కలగాలి, దోషాలు తొలగిపోవాలి అని ప్రార్థిస్తారు. లగ్నాష్టకాల్లో ఏముంటుంది? లగ్నాష్టకాల్లో బ్రహ్మ విష్ణు శివ వంటి దేవతలను ప్రార్థిస్తారు, స్మరిస్తారు. నవగ్రహాలు, ఋషులు, దేవతలు ఆశీర్వాదాన్ని కోరుతారు. వరుడు వధువు కలయిక శాశ్వతంగా ఉండాలని ప్రార్థిస్తారు. ఇది ఒక సంపూర్ణ విశ్వాన్ని సాక్షిగా పెట్టే చేసే మంగళ ప్రార్థన. లగ్నాష్టకాలు చెప్పే భావన ఏంటి? ఈ శుభముహూర్తంలో సీతారామ కలయికకు సర్వదేవతలు సాక్షులై ఈ దాంపత్యం చిరకాల నిలవాలని కోరుకుంటారు. ఆధ్యాత్మిక రహస్యం ఏమిటి? లగ్నాష్టకాలు వినిపించినప్పుడు మనసు ప్రశాంతంగా మారుతుంది, ఆ క్షణం పవిత్రంగా ఉంటుంది, దైవానుభూతి కలుగుతుంది. ఎందుకంటే ఆ శబ్దం కేవలం మంత్రం కాదు, అది సృష్టి యొక్క మంగళనాదం. మరి మంగళసూత్రం కట్టే ఆ క్షణంలో, జీలకర్ర పెట్టే ఆ సమయంలో లగ్నాష్టకాల నాదం వినిపిస్తే అది ఒక వివాహం కాదు, దివ్యయోగం, ధర్మం ప్రేమ ఒక్కటైన మహోత్సవం. కాబట్టి లగ్నాష్టకాలకి చాలా ప్రాముఖ్యత ఉందండి. లగ్నాష్టకాలు చెప్తున్నప్పుడు మరి పెళ్ళికి వచ్చిన, వివాహానికి వచ్చిన పెద్దలు అందరూ చక్కగా వింటారండి. ఎందుకంటే వివాహం చేస్తున్న దంపతులు కూడా లగ్నాష్టకాలకి చాలా ప్రాముఖ్యతతో చక్కగా వినమని అర్చక స్వాములు వారు చెప్తారు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా సీతారాముల వివాహంలో కూర్చున్నప్పుడు లగ్నాష్టకాన్ని జాగ్రత్తగా వినండి, ఆ దివ్యానుభూతి పొందండి. స్వస్తి.